నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, అర్జెంటుగా మనీ అనేది అవసరమైనప్పుడు మనం అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటామండి. అంటే మనం తెలిసిన వాళ్ళ దగ్గర అడుగుతూ ఉంటాం, మనకి మన పేరెంట్స్ దగ్గర అడుగుతూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి చాలా కష్టంగా అనిపిస్తుందండి. వాళ్ళ దగ్గర కూడా మంత్ ఎండనో లేదంటే వాళ్ళకున్న కమిట్మెంట్స్తో సమయానికి డబ్బు చేతిలో లేదనో ఏదో ఒక సమాధానం అనేది మనకు చెబుతూ ఉంటారు. కానీ మనం విశ్వాన్ని నమ్మి నిజంగా ఎవరైతే కనుక ఒక మేనిఫెస్టేషన్ని, ఈ యూనివర్స్ని నమ్ముతున్నారో వాళ్ళండి ఖచ్చితంగా 60 మినిట్స్లో 60 నిమిషాలలో మీకు అర్జెంటుగా అవసరమైన డబ్బు అనేది మీరు సమయానికి అందుకోవాలి, మీ చేతికి అందాలి అని అంటే కనుక ఈ చిన్న విషయాన్ని మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఈ పరిహారంలో మనం ఒక శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ని, ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించడం అనేది జరిగింది. మీరు ఎలాంటి పూజలు పరిహారాలు లేకుండా చాలా ఈజీగా చేసుకోగలిగే ఒక మంచి మెథడ్ అండి. ఇది పవర్ఫుల్ మెథడ్ అని కూడా చెప్పవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అని అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ బటన్ అనేది ఎక్కడుందక, ఎలా చేయాలని కూడా అడుగుతున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోలో యూట్యూబ్లో ఎక్కడైతే కనుక చూస్తున్నారో అక్కడ మన లోగో ఉంటుందండి. లోగోకి పక్కన ఒక బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. అది క్లిక్ చేశారు అని అంటే సరిపోతుంది. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనీ కోసం మనం ఎన్నో రకాల రెమెడీస్ అనేది మనం తెలియజేస్తూ ఉన్నాం. చాలామందికి వెంటనే పనిచేసిందని, నాకు ఇంకా కూడా పని చేయలేదని మరికొందరు చెబుతూ ఉన్నారు. కానీ మన ఓర్పుతో నిజంగా అండి మన హార్డ్ వర్కే మనల్ని కాపాడుతూ ఉంటుంది. నమ్మకంతో మన ప్రపంచాన్ని నమ్ముతూ, ఆ భగవంతుడిని నమ్ముతూ మనం చేస్తూ ఉంటాం. ఏదో ఒక రకంగా మనకి వర్కౌట్ అవడానికి అవకాశం అనేది ఉంటుందండి. అలాగే ఈరోజు ఎవరైతే కనుక మనీ కోసం ఎదురు చూస్తున్నారో, ఒక అర్జెంటుగా మనకి పలానా అమౌంట్ కావాలి అంటే, ఒక 1 కోటి రూపాయలు, ఒక 10 లక్షలు, 20 లక్షలు అంటే మనకి వెంటనే అందించడం అనేది కష్టం అన్న విషయం అనేది మనకే తెలుసండి. అలా కాకుండా మీకు అవసరానికి ఎంత డబ్బు అనేది అవసరమో మీకే తెలుస్తుంది. అంటే ఒక 10,000 కావాలి, ఒక 5,000 కావాలి, తెల్లవారితే నేను వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే కనుక చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాము అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చిన్న విషయాన్ని మీరు చేసి చూడండి ఫ్రెండ్. ప్రపంచం మీ చేతికి ఆ డబ్బు అనేది అందించడం అనేది ఖాయమండి. ఇందులో మనం ఒక శక్తివంతమైన స్విచ్ వర్డ్ని ఉపయోగించాము. ఈ స్విచ్ వర్డ్ అనేది నిజంగా అండి మీ అందరూ కూడా మనం ఎలా అయితే కనుక మంత్రాలను ఉపయోగిస్తూ ఉన్నామో అలాగే ఈ స్విచ్ వర్డ్స్ కూడా అంత పవర్ ఉంటుందండి. అందరికీ చాలా డౌట్ అనేది ఉంది, ఈ స్విచ్ వర్డ్స్ అంత అలా పనిచేస్తాయక్క, మనకి పనిచేస్తాయా అని కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా పనిచేస్తాయండి. ఇంగ్లీష్లో మనకి తెలుగులో ఎలా అయితే మంత్రాలు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టిన మాటలండి ఇవి, ఈ స్విచ్ వర్డ్స్ అనేవి. అందువల్ల వాళ్ళకి మంచి వాళ్ళ పూజలు పరిహారాలు చేయలేరు కాబట్టి ఈ స్విచ్ వర్డ్స్నే వాళ్ళు టైం దొరికినప్పుడల్లా కూడా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క స్విచ్ వర్డ్ అనేది కనిపెట్టడం జరిగింది. అందువల్ల ఈ స్విచ్ వర్డ్ అనేది మనీ కోసం మనం తెలియజేస్తున్నాము. ఒక మ్యాజిక్ లా పనిచేస్తుందండి. ఈ స్విచ్ వర్డ్తో పాటు ఒక ఏంజల్ నెంబర్ని కూడా తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం అండి, మెయిన్గా ఈ స్విచ్ వర్డ్ని ఎందుకోసం ఉపయోగిస్తున్నాము అని అంటే, మన ఆలోచనలు అనేవి ఫస్ట్ మార్చగలిగే శక్తి అనేది ప్రపంచానికి ఉంటుందండి. ఎందుకు ఆలోచనలు మార్చాలి అని అంటే, మన కొత్త ఆలోచనలు వస్తేనే కదా బిజినెస్లో కానీ మన కొత్తగా ఏదైతే చేస్తే ఒక మంచి ప్రాఫిట్ అనేది మనకు కలుగుతుంది. మనకు ఒక మైండ్ అనేది డైవర్ట్ అవ్వాలి అని అంటే ప్రపంచం మనకి చాలా బాగా సహాయం చేస్తుందండి. ఒక మ్యాజిక్ లాగా టక్కన ఒక ఐడియా వస్తుంది, వెంటనే బిజినెస్ చేస్తాము, అందులో ప్రాఫిట్ రావడానికి చాలా అవకాశం ఉంటుందండి. అలా అర్జెంట్ మనీ కోసం కానివ్వండి, ఈ 1176 అనే నెంబర్ కూడా మనకి ఈ థాట్స్ అనేది మార్చడానికి ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తాయండి ఈ రెండు కూడా. ఇంకా స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే, వూల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ. వూల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అనే ఈ స్విచ్ వర్డ్ ఆల్రెడీ మనం తెలియజేసాము. చాలామందికి మంచి రిజల్ట్ వచ్చింది. ఆ స్విచ్ వర్డ్తో పాటు 1176 అని కూడా కలిపి అనుకోండి ఫ్రెండ్స్. వూల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ 1176 అని కలిపి అనుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి. మనీ పరంగా చేసే వాళ్ళైనా సరే, మీకు ఒక కొత్త థాట్స్ వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, దాంట్లో మంచి ప్రాఫిట్ రావాలి, మనకి చాలా వరకు కూడా నష్టాల్లో పోతుంది, లాస్లో పోతుంది అని అనుకున్న వాళ్ళు కూడా ఈ స్విచ్ వర్డ్ని మీరు ఉపయోగించవచ్చు. ఇంకా ఎన్నిసార్లు అనుకోవాలక, ఎలా అనుకోవాలి అని అంటే కనుక, మీరు ఒక 33 టైమ్స్ అండి. ఉదయం లేవగానే మీరు అరచేతుల్లో చూసుకుంటూ అనుకున్నా, లేదంటే కనుక రాత్రి పూట పడుకునే సమయంలో ఎప్పుడైతే కనుక మీరు రిలాక్స్గా ఉంటారో అలాంటి సమయంలో ఒక 33 టైమ్స్ ఖచ్చితంగా అండి 33 సార్లు మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. 33 అని అంటే ఎందుకు చెప్తున్నామంటే, 3 + 3 అనేది 6 అనేది నెంబర్ అనేది శుక్ర భగవానికి సంబంధించిన నెంబర్ అండి.
చాలా మంచి రిజల్ట్ వస్తుంది. 33 టైమ్స్ అంటే మీకు వేళ్ళనే లెక్క పెట్టుకుంటాను, మీరు నెంబర్స్ వేసుకోను, ఎలాగైనా సరే 33 టైమ్స్ అనుకోండి. అనుకోవడం మాత్రమే కాకుండా మీకు టైం ఉంటే కనుక రాసి చూడడానికి కూడా ప్రయత్నించండి. చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. నమస్తే.